నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ సామాజిక విశ్లేషకులు సాయి ప్రసాద్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సార్, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కరప్షన్కు సంబంధించి దాదాపుగా 3,336 రిపోర్ట్లు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి సార్? ఎంత లైట్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? అసాధారణమైన విషయం అండి ఇది. అవినీతి అన్నది ఈయన రాకముందు సరే, మొదట కాంగ్రెస్ పాలన ఉండేటప్పుడు మామూలుగా కరప్షన్ పట్ల ప్రముఖ రాజకీయ నాయకుల వైఖరి కానివ్వండి, ప్రధానమంత్రి గాను ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ వైఖరిలో ఉంటారని చెప్పాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి 1980s, 75 మధ్యలో ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు. అప్పుడు కూడా స్కామ్స్ అన్నది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయింది. అవును. జీప్ స్కాండల్ అని చెప్పి ఆయన కృష్ణమేనన్ నెహ్రూ క్యాబినెట్లో ఉండటం అన్నది అవన్నీ అప్పటి విషయాలు. తర్వాత ప్రధానమంత్రి ఆయన 18 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. అమ్మాయి గారు మన ఇందిరమ్మ గారు 15 ఏళ్ళ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక ప్రముఖ ఫారిన్ జర్నలిస్ట్ అడిగారు, ఏమండి మీ ఫాదర్ 18 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇండియాలో, మీరు దాదాపు 15 ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇండియాలో కరప్షన్ ఎక్కువ ఉందట, మీరేమంటారు అంటే, ఇట్స్ ఎ గ్లోబల్ ఫినామినన్, ఐఎమ్ హెల్ప్లెస్ అనండి. ఓకే. ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఉంది, నేనేం చేయాలి? నిస్సిగ్గుగా. ఓకే. ఒక దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు ఇచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిందామె. అవును. తర్వాత తెలంగాణకు వద్దాం. తెలంగాణ దాదాపు 10 ఏళ్ళు ఏదో ఉద్యమం నడిచింది, తర్వాత 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉందనుకుందాం. అవును. ఒక 3 నెలలు 4 నెలల ముందర ఆయన అధికారంలో వచ్చే ముందర, లేకుంటే అధికారం వచ్చిన 3 నెలల్లో ఆయన ఏమన్నారంటే, పాత ముఖ్యమంత్రి, ఈ రాజకీయ అవినీతిని నేను మారుస్తాను, అంటే భూస్థాపితం చేస్తాను అన్నట్టుగా చెప్పారు. రిపీటెడ్గా చెప్పారు. అవును. చంద్రశేఖరరావు గారు చుట్టాలని కూడా విడిచిపెట్టారు. నా కొడుకైనా నా కన్న కొడుకైనా నా కన్న కూతురుని లోపల పెడతాను అన్నాడు. వాళ్ళ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లని తుంగలో తొక్కేశాడు. ఎట్లా ఉంది అంటే ఆయన ముఖ్యమంత్రి, అందులో ఉండేవాళ్ళలో నామినేటెడ్ సీఎం కాదు. అవును. కాంగ్రెస్ వాళ్ళగా ఎలక్టెడ్ సీఎం, ఒక బలమైన ముఖ్యమంత్రి. అవును. వరంగల్కి వెళ్ళాడు. జూన్ 2014లో ప్రభుత్వం ఏర్పడింది. ఒక 5 నెలలకు లేక నెక్స్ట్ 1 yearకో వరంగల్కి వెళ్ళారు. పబ్లిక్ మీటింగ్, ప్రజల మంది లక్షల మంది వచ్చి, మామూలుగా అంటే లక్షల మంది వస్తారు, ఆర్గనైజ్ చేస్తారు, ఇంకా దేవుడిక 2 నంబర్లు ఇచ్చాడు. తన నోటి నుంచి చెప్పాడు ఆయన, ఈ 2 నంబర్లు యాంటీ కరప్షన్ నంబర్స్. ఎక్కడ మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ఫోన్స్కు మీరు ఫోన్ చేయండి, చేసి మీ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. అంటే ప్రజలతో అంత దగ్గరగా ఉన్నట్టు నటించారు. 2 నంబర్లు ఇచ్చారండి. ఆ 2 నంబర్లు నాకు గుర్తులేదు, కానీ ఈ న్యూస్ పేపర్లు ఎక్కడ మీకు సెర్చ్ చేసినా కనిపిస్తుంది. అవును, అది పక్కన పెడదాం. ఈయన కింద అధికారులు ఎవరు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఓకే. ఇది ఈయన కొత్తగా పెట్టింది కాదు, మొదటి నుంచి వస్తుండేదే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అవును. వెబ్సైట్లో ఒక ఇంపార్టెంట్ డేటా పెట్టారు ఫజల్. ఇప్పుడు ఇదేంటంటే, జూన్ 2014 తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. జూన్ 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు 91 కంప్లైంట్స్ ఉంది విజిలెన్స్. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంది? 26 డిపార్ట్మెంట్స్. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంకేముంది ఫజల్? డిపార్ట్మెంట్సే కదా. అవును. 26 డిపార్ట్మెంట్స్ నుంచి. సరే, ఇప్పుడు ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కోసం ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళ శ్రమంతా వాళ్ళు సేకరించిన సమాచారాన్ని ఇలా తుంగలో తొక్కడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరెక్టే. మరి అది తలుచుకుంటే కాస్త బాధాకరమే ఫజల్. ప్రభుత్వం అంటే కొన్ని డిపార్ట్మెంట్ ద్వారా నడుస్తుంది. అవును. ప్రతి డిపార్ట్మెంట్ ఒక మినిస్టరు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఇంకా దాని కింద హెరార్కీ అందరూ ఉంటారు. వీళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాం. అవును. క్రాస్ చెక్ కోసమే ఈ డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్. సంక్షేమాలు చేయాలి, అవి అవినీతి లేకుండా చేయాలి. అవును. మన గట్టిన ట్యాక్సుల్లో ఈ 26 డిపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ స్టాఫ్కి మొత్తం 60 to 70% ట్యాక్సెస్ అంతా వీళ్ళ జీతాలకు పోతుంది. ఓకే. ఎంత కమిటెడ్గా ఉండాలి వాళ్ళు బాధ్యత చేసేదానికి. అవును. సో వీటన్నిటిపైన నిఘా పెట్టే డిపార్ట్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోదే. అవును. దాని పేరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. అవును. తప్పులు జరిగేదానిపైన నిఘా పెట్టాలి, దానిపైన ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోమని గవర్నమెంట్కు సిఫార్సు చేయాలి. 26 డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వం వచ్చే నాటికి, కొత్త ప్రభుత్వం వచ్చే నాటికి జూన్ 2014కి 91 కంప్లైంట్స్ పెండింగ్ ఉంది. 91 కంప్లైంట్స్ మాత్రం పెండింగ్ ఉంది. ఏది? అవినీతి పైన.
విజిలెన్స్ డిపార్ట్మెంట్ యొక్క సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 91 పెండింగ్ ఉంది. సమైక్య రాష్ట్రంలో నుంచి కొత్త ప్రభుత్వానికి వచ్చేటప్పుడు 91 కంప్లైంట్స్ పెండింగ్ ఉంది. ఇప్పుడు సెకండ్ జూన్ 2014 అనుకుందాం. ఓకే. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 14 నుంచి జూన్ 15కు లెక్కలు ఇచ్చాడు ఆయన. ఎవరు? విజిలెన్స్ డిపార్ట్మెంట్ కమిషనర్, విజిలెన్స్ కమిషనర్ 321 కంప్లైంట్స్ ఒకే సంవత్సరంలో వచ్చాయి. ఓకే. సంవత్సరానికి ఎన్ని రోజులు ఫదర్? 350 డేస్ 60 డేస్ అనుకుందాం. దీనిలో హాలిడేస్ తీస్తే వర్కింగ్ డేస్ ఎంత? 260 డేస్. అంటే రోజుకు ఒక కంప్లైంట్ పైన ఎక్కువ ఇచ్చినట్టు కదా. ఒక రోజుకు ఒక కంప్లైంట్ వస్తుంది అంటే 300 కంప్లైంట్స్ అంటే సంవత్సరానికి. ఇప్పుడు మీరు 3000 అన్నారే, 10 ఏళ్లకు లెక్క కట్టండి. 3,336 కంప్లైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అంటే వచ్చిన సంవత్సరమే రోజుకో కంప్లైంట్ వస్తూ ఉంది. అంటే అంత అవినీతి ఉంది. అంటే ఒక సంవత్సరానికి 300 అంటే మీరు చెప్పిన లెక్క టాలీ అయిందా లేదా? 10 ఇయర్స్కి 3000 కంప్లైంట్స్. ఒక్కరిపైన యాక్షన్ లేదు. బ్రేకప్ ఇచ్చారు. ఎవరిపైన సస్పెన్షన్ చేయాలి, ఎవరికి ఊరికే పెనాల్టీస్ వేయాలి, డిపార్ట్మెంట్ వైజ్ బ్రేకప్ ఇచ్చాడు. ఒకసారి సరే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, వరంగల్లో ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో 2 బిఎస్ఎన్ఎల్ నెంబర్స్ ఇచ్చాడు. సెల్ నెంబర్స్ కాదు, బిఎస్ఎన్ఎల్ నెంబర్స్ ఇచ్చాడు. సెల్ నెంబర్ అంటే ఏంటంటే ఎవరైనా మిస్యూజ్ అవుతుంది, వాయిస్ రికార్డ్ చేయడం లేకుంటే దాన్ని మిస్యూజ్ అవుతుంది. 2 నెంబర్స్ ఇచ్చి మీకేమైనా ప్రభుత్వంలో ఇబ్బంది ఉంటే, అవినీతి ఉంటే చెప్పండి, నా కొడుకైనా కూతురైనా కూడా నేను క్షమించను అన్న బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. పొరపాటున మీరు ఆ ఫోన్ చేశారనుకోండి, కొన్ని రోజులు మనకు నడిచింది, అది 040 నంబర్ నడిస్తే మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అది కంప్లైంట్ ప్రొసీజర్ పదల్. నా పేరేంటి అని చెప్పి నేను ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పైన ఆఫీసర్ పైన కంప్లైంట్ ఇస్తే సాయంత్రానికో రేపు మార్నింగ్కో ఎక్కడ సేవ మీద వెళ్ళను. అవును. అంటే దాని ప్రొసీజర్ అంటే ఏంటి? కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కోవడం ప్రభుత్వం. అందరికీ ఏమో అవినీతి పైన నేను ఉక్కుపాదం మోపుతున్నాను అని ఇంప్రెషన్ ఇవ్వడము, కానీ వాడు అడగటంలోనే మన ఫోన్ పెట్టేస్తాం. అవును, భయపడతాడు అంతే కదా. అవును, అది అట్లా దాని ప్రొసీజర్ ఏంటంటే అనానిమస్గా తీసుకోవాలి. అవును, సమాచారం రావాలి, సమాచారం కావాలి, దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఫోన్ ఎవరు చెప్తున్నాడు అనేది పక్కన పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. ఫోన్ నంబర్స్ కాదు ఇవ్వడం. ప్రతి డిపార్ట్మెంట్ పైన ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర మాత్రమే కీ ఉండేట్టుగా ఒక బాక్స్ పెట్టి అక్కడ వేసిమని చెప్పాలి. అవును, వితౌట్ ఎనీ అడ్రస్. ఆ సమాచారం పైన వాళ్ళు యాక్షన్ తీసుకొని ఎవరి మంత్కి మేము ఈ విధంగా మాకు సమాచారం వచ్చిన పబ్లిక్ నుంచి ఈ విధంగా తీసుకురామని చెప్పాలి. అలాంటి ఫార్మేట్ ఉన్న 3,336 కంప్లైంట్లు 3,036 కంప్లైంట్స్ వస్తే అది కూడా దాని మీద కూడా జవాబు లేదు. అది కూడా ఏంటి? పబ్లిక్ తీసుకోలేదు. పబ్లిక్ ఇచ్చింది కాదు. అవును, వాళ్ళ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటే ఇచ్చింది, విజిలెన్స్ డిపార్ట్మెంటే ఇచ్చింది. అవును, దీనిలో వీళ్ళు కేటగిరీ వైజ్గా ఇచ్చారు. కేటగిరీ వైజ్గా అంటే ఇప్పుడు ఏంటున్నారండి, యాక్టివిటీస్ అడ్వైజెస్ టెండర్డ్ ఫర్ ప్లేసింగ్ ఎంప్లాయీస్ అండర్ సస్పెన్షన్. వాళ్ళు చేసిన తప్పు తీవ్రత బట్టి వీరు కూడా 3-4 రకాలుగా పనిష్మెంట్ రికమెండ్ చేశారు, అడ్వైస్ చేశారు. సస్పెండ్ చేయమని చెప్పారు. ఎంతమందిని? 25 మందిని సస్పెండ్ చేయమని చెప్పారు. ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. 25 మందిలో ఆఫీసర్లు, గెజిటెడ్ ఆఫీసర్స్ 11 మంది, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ క్లర్క్స్ లెవెల్లో 14 మంది, మొత్తం కలిసి 25 మందిని సస్పెండ్ చేయమని చెప్పారు ఆ సంవత్సరంలో. నెక్స్ట్ ప్రాసిక్యూషన్ రికమెండ్ చేయమన్నారు. ఇది కొంచెం హయ్యర్ క్రిమినాలిటీ. అవును, సస్పెండ్ చేయడం అంటే చిన్న తప్పు చేశారనుకుందాం. అవును, ఇంకా అంతకైనా పెద్ద తప్పు చేసిన వాళ్ళకి ప్రాసిక్యూషన్ ఇనిషియేటివ్ ఇచ్చామని చెప్పారు. ఎంతమంది చెప్పారు ఫదల్? 24 మంది ఆఫీసర్లు, 50 మంది క్లరికల్ స్టాఫ్, మొత్తం 74 మందికి. ఇక్కడ లెక్కలు వేసుకోండి, ఇక్కడ 25, ఇక్కడ 74, 100 దాటిందా? ఇంకో రకం ఉంది. ఇంకో రకం అంటే వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమం యొక్క గ్రావిటీ బట్టి. ఓకే, 4 రకాలుగా డివైడ్ చేస్తారు. ఇంకొంత డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయమని చెప్పారు. డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, సస్పెన్షను, తర్వాత ప్రాసిక్యూషన్. దీనిలో ఎంతమంది చెప్పారు? ఆఫీసర్లు 85 మంది ఉన్నారు. ఓకే, తర్వాత 75 మంది క్లర్క్స్, 75 మంది ఉన్నారు. ఆఫీసర్లు ఎక్కువ ఉన్నారు. అవును, దీనిలో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అంటే క్రమశిక్షణ రాహిత్యం. అవును, 116. అక్కడికి 100 అయింది, ఇక్కడ 116 అయిందా? పెనాల్టీస్ అంటాం. పెనాల్టీస్ అంటే సివిల్ సర్వీస్లో మేజర్ పెనాల్టీస్, మైనర్ పెనాల్టీస్ అంటాం. అవును, మేజర్ పెనాల్టీస్ అంటేనేమో డిస్మిసల్. అవును, మైనర్ పెనాల్టీ అంటే రిమూవల్. డిస్మిసల్ అంటే వానికి ఇంకో చోట ఉద్యోగం చేసే అర్హత ఉండదు, పెన్షన్ రాదు.
మైనర్ పెనాల్టీ అంటే రిమూవల్ అంటాం. రిమూవల్ చేస్తే పెన్షన్ రావచ్చు, ఇంకొక ఉద్యోగం రావచ్చు. ఇలాగా అవినీతి యొక్క స్థాయి బట్టి రకరకాలుగా చెప్పారు. ఇది ఎంతమంది అండి? 27. ఇప్పటికి ఎంత అయింది మనకు? దాదాపుగా 400 వరకు అయింది. మరి మన సంవత్సరానికి ఎన్ని రోజులు? 350 వర్కింగ్ డేస్. అంటే దాదాపు రోజుకు 2 వీళ్ళు రికమెండ్ చేస్తూ ఉన్నారు. వచ్చి 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయితే ఒక్కరిపైన కూడా యాక్షన్ తీసుకోకుండా ఉంటే, వీళ్ళే ప్రభుత్వం మారినా కూడా వీళ్ళే కంటిన్యూ అయితే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వీళ్ళే ఉంటే ఏం సంక్షేమ కార్యాలు దొరుకుతుందండి? మేము అభివృద్ధికి పెడుతున్నాము, మేము 7 లక్షలు అప్పు చేసినా కూడా మేము అభివృద్ధికే పెడుతున్నాము. ఇప్పుడు ఒక యాక్టివిస్ట్ పద్మనాభరెడ్డి గారు ఆర్టీఐ చట్టం కింద సమాచారం తీసుకుని సీఎంకు లేఖ రాసినట్టున్నారు. మీరైనా జోక్యం చేసుకోండి దీంట్లో అని. మీరే జోక్యం చేసుకున్నట్టు. అంటే పద్మారెడ్డి గారికి నేను ఇచ్చిన నా చిన్న సలహా ఏంటంటే, ఆయన ఆర్టీఐ కింద తీసుకున్న కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ నేమ్స్ని పబ్లిక్ చెప్పచ్చు కదా. అవును. ఒక కంప్లైంట్ నేను విన్నది ఏంటంటే, ఆయన కంప్లైంట్స్ కూడా కాపీలు తీసుకున్నట్టుగా ఉంది. కంప్లైంట్స్ అంటే ప్రొసీడింగ్స్, వీళ్ళ రికమెండేషన్స్. అవును. ఇప్పుడు నేమింగ్ అండ్ షేమింగ్ కన్నా ఎక్కువ శిక్ష ఎక్కడ ఉంటుంది చెప్పండి? 10 మందిలో ఫలాని వాడు ఈయన తప్పు చేశాడు, వీనిపైన యాక్షన్ రికమెండ్ చేశారు అన్నది ప్రెస్లో ఇంటిమేట్ అయిపోయింది, ప్రెస్లో తెలిసింది అనుకోండి, అందుకని శిక్ష ఏముంటుంది? 10 మందికి పక్క నుండి వాళ్ళు కూడా అసహించుకుంటారు కదా. సో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి సమాచారం తెచ్చిన తర్వాత దాన్ని కాస్త ఉపయోగించే పద్ధతిలో కూడా మార్పు రావాలి ప్రజలు. అంటే ఇప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పాలిస్తూ తన ఇష్టం వచ్చినట్టు పాలించారని చెప్పడానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. విజిలెన్స్ రిపోర్ట్లను కూడా అసలు పట్టించుకోకుండా, చర్యలు తీసుకోకుండా, పట్టించుకుంటే ఆయనకే ప్రాబ్లం వస్తే, ఇప్పుడు నా కింద పనిచేస్తున్నారండి, వాళ్ళపైన నేను అపాయింట్ చేసిన ఒక సీనియర్ ఆఫీసర్ నాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరిపైన కంప్లైంట్ వచ్చిందో అతని వల్ల నాకు చాలా సహాయం వచ్చింటే, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. డుబే అని చెప్పి ఒక ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ R&Bలో చేరాడండి. అక్కడ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అనుకున్నా. అతను ఒక కాంట్రాక్టర్స్కి వీళ్ళు గవర్నమెంట్ చీఫ్ ఇంజనీర్ ఇస్తా ఉంటే దానిపైన లేఖ రాశాడు. ఇలాగ నేను కొత్తగా జాయిన్ అయ్యాను, జూనియర్ ఇంజనీర్గా ఉన్నాను, సివిల్ ఇంజనీర్గా ఉన్నాను, ఈ కాంట్రాక్టర్ పనులు సరిగా చేయడం లేదు, కానీ వాళ్ళకే మళ్ళీ వీళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అని చెప్పి విజిలెన్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలాంటి మెకానిజమే ఉంది. అతనికి లెటర్ రాశాడు. వాళ్ళు ఆ లెటర్ని ఎవరైతే ఇతని పైన అధికారి ఉన్నాడో, ఎవరైతే ఈ అక్రమాలు చేస్తున్నాడో అతనికి మార్క్ చేసి, ఇట్లా ఒక లెటర్ వచ్చింది, దీన్ని మీరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించండి అన్నాడు. నెక్స్ట్ డే అతను లారీ ప్రమాదం కింద చనిపోయాడు. సో మెకానిజం కూడా ఫుల్ ప్రూఫ్గా ఉండాలి. ఇప్పుడు దొంగకి తాళం చేసినట్టు ఎవడి తప్పుల గురించి అతను చెప్పాడు జూనియర్ ఇంజనీరు, వాడికే లెటర్ పంపించి ఇలా అక్కడ తప్పులు జరుగుతుందంటే మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వండి అంటే, పిల్లికి ఎలక సాక్ష్యం అని ఏం చేస్తున్నది? దొంగకి తాళం ఇచ్చినట్టు కదా. కాబట్టి అవిని ఇంతమంది రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత వచ్చింది, పద్మారెడ్డి గారు మంచి పని చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైనా కూడా లిస్ట్ బయట పెట్టాలండి. నేను అనుకునే పద్మారెడ్డి గారు లిస్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. సో మనం ఎలక్ట్రల్ బాల్స్ వచ్చిందండి, లిస్ట్ బయట పెట్టమని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళి తనకు లిస్ట్ బయట పెట్టాం కదా, దానిపైన యాక్ట్ చేసే యాక్టివిస్ట్ కావద్దు మనకు. అవును. ఎలక్ట్రల్ బాండ్స్ రాజ్యాంగబద్ధం కాదు అని వాళ్ళు తీర్పిచ్చారా? అవును. తర్వాత కంపెనీస్ మేము లిస్ట్ ఇవ్వలేము అని చెప్పి స్టేట్ బ్యాంకు ఒక 3-4 వారాలు డిలే చేసినా మళ్ళీ బ్యాంక్ అని కోర్టుకు తెప్పించి ఆ పేర్లు చెప్పించామా లేదా? చెప్పించిన తర్వాత కాస్త మరి సామాజిక స్పృహ ఉండేవాళ్ళు కష్టపడి తెప్పించాము. ఏం చేయాలి? నష్టం వచ్చేవాడు కూడా రాజకీయ పార్టీలకు ఫండ్ ఇస్తున్నాడు అంటే అది ప్లెయిన్గా బ్లాక్ మనీ. అవును. నాకు లాభం వస్తే కదండి నేను మీకు డబ్బులు ఇస్తాను. లాభం లేకుండా నేను ఇచ్చానంటే ప్రింట్ అన్నా చేసి ఉండాలి, కరెన్సీ నోట్స్, లేదా నేను కూడా బ్లాక్ మనీ వెనక్కి వండిన దాన్ని, సేవింగ్ చేసిన దాన్ని వీళ్లకు ఎలక్ట్రల్ బాండ్కి ఇచ్చి ఉండాలి. ఓకే. అప్పులు, రుణాలు ఎగవేత చూద్దాం. పెద్ద అప్పులు ఎగవేత చేశారండి. ఎగవేత చేసిన తర్వాత సజలు పేర్లు బయట పెట్టేదానికి రిజర్వ్ బ్యాంకు తన్నుకుంది. అవును. అంత కింద మీద పడింది. అంటే అవి ఇచ్చేదానికి ఇష్టమే లేదు రిజర్వ్ బ్యాంక్కి. దానికి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. అవును. ఇప్పుడు ఈ కేసులో ఏంటి సార్ పరిష్కారం? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడున్న ప్రభుత్వం నేమ్స్ బయట పెట్టాలండి. నేమ్స్ ఇప్పుడు ఎవరైతే ఆర్టీఐ కింద తీసుకున్నారో ఉంటే పట్టే లేకుండా మళ్ళీ మనం అడగాలి. నేమింగ్ అండ్ షేమింగ్ ఉండాలండి. వీళ్ళు 10 ఏళ్ల నుంచి వీళ్ళపైన ఆల్రెడీ నిఘా ఉంది, నిఘా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ముందు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ చేయమన్నారు కదా వాళ్ళు సస్పెండ్ కావాలి.
ఎవరిపైన డిసిప్లినరీ పర్సన్ తీసుకోమని లిస్ట్ ఇచ్చారు కదా, ఎందుకంటే మన దగ్గర లిస్టు లేదు, ఊరికే డేటా ఉంది, అవును, డేటా లిస్టు లేదు. ఈ లిస్టుని వీలైతే ఎవరైనా బయట పెట్టాలి. అవును, పెట్టిన తర్వాత ఇంకొంచెం మీరు అన్నారు చూసారా, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోదు. అవును, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా దీనిపైన పెద్ద వాళ్ళకు నమ్మకం లేదు, అవినీతి పైన. ఇంకో సబ్జెక్ట్ కూడా ఉంది కదా, మద్యం, దీనిపైన వాళ్ళకి పెద్ద ఇది లేదు. కానీ ఎవరైనా బాగా దుర్మార్గం చేసిన వాళ్ళు వస్తున్న వెంటనే వాళ్ళకు లంచ్ మోషన్లో అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ ఇచ్చేస్తూ ఉంటారు. అతని పేరేంటండి, జింకన్ చంపాడు, లేకుంటే ఫుట్పాత్ పైన చంపాడు చూడండి, సల్మాన్ ఖాన్. ఆయనకు అసలు ఒరిజినల్ కాపీ కూడా లేకుండా సర్టిఫైడ్ కాపీ పైన ఆయనకు బెయిల్ వచ్చింది. మొన్న ఒక ఆయన ఈవీ విధ్వంసం చేశాడు, ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈ దినము ఫుల్గా డిసైడ్ చేస్తారట అసలు దాన్ని పర్మనెంట్ బెయిల్ ఇవ్వాలన్నా లేదని. ఈ అవినీతిలో మునిగి తేలుతా ఉన్నారు వీళ్ళు ఏండ్ల తరబడి. ఇది కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. మీలాగా నాలాగా ఎలాగైతే మనం 10 మందికి చెప్పాలనుకుంటున్నాం ఫజల్, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కూడా చూడొచ్చు కదా, సార్ ఇట్లా పడింది సార్, ఇది అవినీతికి సంబంధించిన 3000 కంప్లైంట్స్ 10 ఏళ్ల నుంచి ఒకటి కూడా లేదు అంటే ఇది కూడా సొమ్ముటి తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. ఎక్కడెక్కడో పడిన విషయాలంటే వాళ్ళపైన ఎవరన్నా కామెంట్ చేస్తే వెంటనే వాళ్ళు కంటెంప్ట్ నోటీస్ ఇస్తారు. అవును. ఈ పక్షపాత ధోరణి ఎందుకంటే వాళ్ళు అంటే వీళ్ళంతా కలిసే ఉంటారా? కలిసే ఉంటారా అంటే దీనివల్ల ఏమొస్తుంది, నిజంగా అవినీతిని హైలైట్ చేస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? అవును. పెద్దవాళ్ళని తీసి బయటపడేసి వాళ్ళకైనా రిలీఫ్ ఉపశమనం ఇచ్చామంటే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వాళ్ళు ఫేమస్ అవుతారు. అవును. దీనివల్ల వాళ్ళు మేలు చేసి మన ట్యాక్సుల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా అవినీతిని కట్ చేస్తే మన ట్యాక్సులు మాకు మంచి పనికి అయితే ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు వీళ్ళ ఇంటి కోసం ఉపయోగపడింది కదా, అది వీళ్ళ కుటుంబ సభ్యుల కోసము. కేవలం 3000 మంది మా కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి కదా. ఎంతమంది? ఒక 3 కోట్లు 4 కోట్ల మంది ట్యాక్సులు కడితే, ఇన్కమ్ ట్యాక్స్ కాదు నేను చెప్పేది, జిఎస్టీ. ఇన్కమ్ ట్యాక్స్ అంటే కొంతమందే కడతారు, నేను జిఎస్టీ చెప్తున్నాను. మొన్న కూడా చెప్పాను సార్, జిఎస్టీ అనేది చాలా దారుణమైన ఈక్వలైజర్. అది అవును. ఒక బిస్కెట్ ప్యాకెట్ బెగ్గర్ కొన్నా, లేకుంటే అది అమితాబ్ బచ్చన్ కొన్నా కూడా సేమ్ ట్యాక్స్ ఉంటుంది. ఆయన ఏది షారుఖ్ ఖాన్ కదా అని చెప్పి ఆయనకి ఎక్కువ రేట్ ఉండదు, వీడి పాపం బెగ్గర్ కదా అని చెప్పి వీడికి తక్కువ రేట్ ఉండదు. అవును. అలా జిఎస్టీ ద్వారా వసూలు చేసిన డబ్బుని ఈ విధంగా వాళ్ళ కుటుంబాలకు ఖర్చు పెట్టుకుంటా ఉంటే కొంచెం, ఎందుకంటే వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి, ఆఫీసర్లను కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఓటు వచ్చినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఇదే ఇట్లా చూపించుకుంటూ ఉంటాం ఓటేసి. అవును. కానీ వీళ్ళు వేధించాలి అనుకుంటే టార్గెట్ చేసి వేధిస్తున్నారు, లేకుంటే వదిలేస్తుంటారు. వాళ్ళ మీద విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నా 3336 మంది మీద వాళ్ళ మీద అన్ని కంప్లైంట్స్ ఉన్నా అస్సలు పట్టించుకోకపోవడం అనేది, అంటే మనం ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కొట్టుకుపోవడానికి కూడా ఇలాంటి అవినీతే కదా సార్. ఇది ఆధారం, ఇది మూలం, ఇది దీని నుంచే నేర్చుకుంటా ఉన్నారు దాన్ని ఉండేవాళ్ళు. అవును. సో మనం పని చేయాలి పదులు, ఏమైనా మరి ఓటింగ్ ముందర అవేర్నెస్ చేపట్టాల్సి ఉంటుంది. ఈ విజిలెన్స్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఈ టీమ్స్ అన్ని 14 లాంటి వాళ్ళు ఉన్నారు కదా యాక్టివిస్టులు, ఈ రిపోర్ట్స్ తీసుకొని మండల్కో విలేజ్కో లేకుంటే ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్ అయితే ఎక్కువ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనం తీసుకుంటే రెవెన్యూలో 54 కంప్లైంట్స్. అవును. 321 ఫస్ట్ ఇయర్లో వచ్చిన 321 నంబర్లో 54. మున్సిపల్ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్లో 52. అవును. 100 కంప్లైంట్స్ వీళ్ళకే అయిపోయాయి. అవును. 27 డిపార్ట్మెంట్స్లో పంచాయతీ రాజ్లో 52, హోమ్ డిపార్ట్మెంట్లో 19, తర్వాత రెవెన్యూలో 54, 33 టీఆర్ఎంఏ ట్రైబల్ వెల్ఫేర్ ఏమో ఎస్సీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా 23 కంప్లైంట్స్. అవును. కాబట్టి వీళ్ళు మాటికి మేము అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి జబ్బలు తలుచుకోనక్కర్లే. ముందు వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది, లేకుంటే ఊరికే డబ్బులు బూడిదలో పోసిన పన్నీర్లాగా అవుతుంది ఫజల్. అవును. అంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎంత దారుణంగా అవినీతి జరిగింది అని చెప్పడానికి ఇది ఒక మనం ఎగ్జాంపుల్గా కూడా చూడవచ్చు. మరి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దీనిపైన యాక్షన్ తీసుకుంటే మెరుగవుతుంది. అంటే విజిలెన్స్ ఈడీ రిపోర్ట్లనే లెక్క చేయకుండా తుంగలో తొక్కారంటే అసలు ఏ లెవెల్లో పాలన చేశారనడానికి ఈ రిపోర్టే అర్థం పడుతుందని మనం అనుకోం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి కదా. అవును. వాళ్ళు కూడా కొంచెం సూపర్విజరీ రోల్లో ఉన్నారు కదా. అవును. ముఖ్యమంత్రి మొన్ననే కదా మా బడాభాయ్ అన్నాడు, అంటే చిన్న తమ్ముడు తప్పు చేస్తే అన్న వచ్చి మందలించొద్దు. అవును. లాస్ట్ 10 years వాళ్ళు ఉన్నారు కదా. అవును. మరి ఈయన ఉండేటప్పుడు ఈయన కూడా చెప్పాలి కదా. సో ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తే రామరాజ్యం అవుతుంది, లేకుంటే జింపింగ్ రాజ్యం అవుతుంది అంతే.